ఒకప్పుడు ఐపీఎల్ అంటే డామినేషన్, చేపోక్ అంటే భయం, ఎల్లో జెర్సీ అంటే ప్రెషర్. కానీ ఐపీఎల్ 2026లో సిఎస్కేనే ఈజీ టార్గెట్ అన్నట్టు మారిపోయింది. ఒక మ్యాచ్, ఒక తప్పు డిసిషన్, ఒక డ్రాప్ క్యాచ్ మరియు ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్, ఇవన్నీ కలిసి చెన్నై ప్లే ఆఫ్స్ కలని చెదరగొట్టేశాయని చాలా మంది అనుకుంటున్నారు. మే 18th సిఎస్కేకి ఒక పీడకలలా మారింది. మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా అంతా ఒక్కటే మాట్లాడింది, ఈ మ్యాచ్లో సిఎస్కేని వాళ్ళు ఓడించలేదు, వాళ్లే ఓడిపోయారు. ఎందుకంటున్నారు? ఇషాన్ కిషన్ ఒక్కరే మ్యాచ్ తిప్పేశాడా? చివర్లో విజిల్స్ వేసి చెన్నై ఫ్యాన్స్ ని ఎగతాళి చేయడం అవసరమా? ఈరోజు మనం ఈ మ్యాచ్లో జరిగిన ప్రతి టర్నింగ్ పాయింట్ ని డీప్ గా ఎనలైజ్ చేద్దాం. ఈ మ్యాచ్ సాధారణ లీగ్ మ్యాచ్ కాదు, చెన్నైకి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ హోప్స్ బ్రతికేవి. మరోవైపు హైదరాబాద్ ఆల్రెడీ డేంజరస్ మొమెంటంలో ఉంది. బ్యాటింగ్ అగ్రెసివ్, బౌలింగ్ డిసిప్లిన్, అందుకే ప్రెషర్ మొత్తం చెన్నై మీదే పడింది. చేపా క్రౌడ్ ఫుల్ ఎల్లోసీగా మారిపోయింది. ఫ్యాన్స్ ఒక్కటే ఆశించారు, ధోని మ్యాజిక్, వన్ మోర్ కంబ్యాక్. కానీ క్రికెట్లో ఇమోషన్స్ కంటే ఎగ్జిక్యూషన్ ముఖ్యమని ఈ మ్యాచ్ మళ్లీ ప్రూవ్ చేసింది. టాస్ తర్వాత చెన్నై బ్యాటింగ్కు వచ్చింది. స్టార్టింగ్ ఓవర్స్లో ఇంటెంట్ బాగానే కనిపించింది, కానీ అక్కడే మొదటి మిస్టేక్ జరిగింది. మిస్టేక్ నంబర్ 1, పవర్ ప్లేని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ టైట్ లైన్స్ వేశారు, కానీ సిఎస్కే బ్యాట్స్మెన్ అన్నెసెసరీ ప్రెషర్ తీసుకున్నారు. సింగిల్స్ ఈజీగా రావాల్సిన చోట డాట్ బాల్స్ పెరిగాయి. టీ20 క్రికెట్లో మొమెంటం చాలా ఇంపార్టెంట్, కానీ చెన్నై ఇన్నింగ్స్లో మొమెంటం ఒక్కసారి కూడా పూర్తిగా బిల్డ్ కాలేదు. మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి రన్ రేట్ ప్రెషర్ పెరిగింది. మిస్టేక్ నంబర్ 2, స్పిన్ని అటాక్ చేయకుండా డిఫెన్సివ్గా ఆడటం. చేపా పిచ్ స్పిన్కి సహాయం చేసినా సిఎస్కే బ్యాట్స్మెన్ క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకోలేదు. బౌండరీ ఆప్షన్స్ మిస్ అయ్యాయి. స్ట్రైక్ రొటేషన్ కూడా స్లో అయింది. ఫ్యాన్స్కి అప్పుడే టెన్షన్ మొదలైంది. ఈ స్కోర్ డిఫెండ్ చేయగలమా అన్న డౌట్ స్టేడియంలోనే కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో ఎక్సలరేషన్ రావాలి, కానీ అక్కడే మరో పెద్ద కొలాప్స్. మిస్టేక్ నంబర్ 3, డెత్ ఓవర్స్ బ్యాటింగ్ ఫెయిల్యూర్. లాస్ట్ 4 ఓవర్స్లో ఎక్స్పెక్టెడ్ స్కోర్ రావాల్సింది 50+, కానీ వికెట్స్ ప్రెజర్ వల్ల హిట్టర్స్ ఫ్రీలీ ఆడలేకపోయారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ యార్కర్స్, స్లోవర్ బాల్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. చెన్నై ఫినిష్ స్ట్రాంగ్ చేయలేకపోవడం మ్యాచ్లో బిగ్గెస్ట్ డ్యామేజ్ అయింది. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో 15 to 20 రన్స్ డిఫరెన్స్ కూడా మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అదే ఈ మ్యాచ్లో జరిగింది. హైదరాబాద్ చేజ్ మొదలైన తర్వాత చెన్నైకి ఒకే ప్లాన్ ఉండాలి, ఎర్లీ వికెట్స్, కానీ అక్కడ కూడా మిస్టేక్స్ మొదలయ్యాయి. మిస్టేక్ నంబర్ 4, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అండ్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోవడం. ఇనిషియల్ ఓవర్స్లో అగ్రెసివ్ ఫీల్డ్ పెట్టాల్సిన చోట డిఫెన్సివ్ ఫీల్డ్ కనిపించింది. సింగిల్స్ ఈజీగా ఇచ్చారు. ప్రెషర్ బిల్డ్ చేయాల్సిన సమయంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కంఫర్టబుల్ అయ్యారు. అక్కడ్నుంచి మ్యాచ్ మొత్తం టేకోవర్ చేసింది ఒకే వ్యక్తి, ఇషాన్ కిషన్. ఈ ఇన్నింగ్స్ ప్యూర్ అగ్రెషన్ మాత్రమే కాదు, గేమ్ అవేర్నెస్ కూడా. సిఎస్కే బౌలర్స్ ఏం ప్లాన్ చేసినా ఇషాన్ ఆల్రెడీ 1 స్టెప్ అహెడ్లో ఉన్నాడు. షార్ట్ బాల్ పుల్, ఫుల్ లెంగ్త్ లాఫ్ట్, స్పిన్, స్వీప్ అండ్ అటాక్. అతను బౌండరీస్ కొట్టిన విధానం క్రౌడ్ ని సైలెంట్ చేసింది. పర్టిక్యులర్లీ మిడిల్ ఓవర్స్లో అతని ఇంటెంట్ మ్యాచ్ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పింది. ఈ ఇన్నింగ్స్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇది రెక్లెస్ హిట్టింగ్ కాదు, కంట్రోల్డ్ అగ్రెషన్, గ్యాప్ ఫైండింగ్, స్ట్రైక్ రొటేషన్, ప్రెషర్ అబ్జార్బ్ చేయడం, అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నాయి. చెన్నై బౌలర్స్ ఒక్కసారి కూడా కంప్లీట్ కంట్రోల్ తీసుకోలేకపోయారు. మరి బ్యాటింగ్, బౌలింగ్ సరే, కానీ ఫీల్డింగ్ కూడా డిసప్పాయింట్ చేసింది. మిస్టేక్ నంబర్ 5, క్రూషియల్ క్యాచెస్ అండ్ మిస్ఫీల్డ్స్. బిగ్ మ్యాచెస్లో హాఫ్ ఛాన్సెస్ కూడా మ్యాచ్ విన్నర్స్ అవుతాయి, కానీ సిఎస్కే ఫీల్డర్స్ కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ మిస్ చేశారు. ఒక బౌండరీ సేవ్ మిస్, ఒక మిస్ఫీల్డ్, ఒక హాఫ్ ఛాన్స్, ఇవే చివరికి ప్రెషర్ని పూర్తిగా తగ్గించేశాయి. ఎస్ఆర్హెచ్కి కాన్ఫిడెన్స్ పెరిగింది. మ్యాచ్ చివరికి హైదరాబాద్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. చెపోక్ క్రౌడ్ సైలెంట్ అయింది. ఎల్లో ఫ్లాగ్స్ ఊపుతున్న ఫ్యాన్స్ ఫేసెస్లో డిసప్పాయింట్మెంట్ క్లియర్గా కనిపించింది. అప్పుడు కెమెరాస్ ఒక సీన్ క్యాప్చర్ చేశాయి. ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్ని చెన్నై స్టైల్లో విజిల్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే అదే టైంలో ఇషాన్ కిషన్కి ఎదురుగా ఉన్న కొంతమంది చెన్నై ఫ్యాన్స్ బాటిల్స్ విసురుతూ రెచ్చగొట్టారని సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అయ్యాయి. దానితో ఇషాన్ కూడా విసిల్ సింబల్తో పాటు ఇంటికి పొండిరా అన్నట్టు జెస్చర్ చేశారని చాలామంది క్లెయిమ్ చేశారు.
దీంతో ఇది సోషల్ మీడియా అంతా వివాదాస్పదంగా మారింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ క్యాంప్ నుంచి విసిల్స్ వేయటం మొదలయ్యింది. అయితే కొంతమంది ఫ్యాన్స్ దాన్ని సెలబ్రేషన్గా తీసుకున్నారు. కానీ చాలామంది చెన్నై అభిమానులు దాన్ని మోకరిగానే భావించారు. సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ డిస్కషన్ ఇదే అయింది. చెన్నై ఫ్యాన్స్ని పర్పస్లీ ఎగతాళి చేశారా, రెస్పెక్ట్ మెయింటైన్ చేయాల్సింది కాదా అని డిబేట్ మొదలైంది. పర్టిక్యులర్లీ చేపో క్రౌడ్ చాలా ప్యాషనేట్. అలాంటి క్రౌడ్ ముందు విసిల్స్ వేయడం కొందరికి డిస్రెస్పెక్ట్లా అనిపించింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇది జస్ట్ సెలబ్రేషన్ మాత్రమే అని. కానీ కాంట్రవర్సీ అక్కడితో ఆగలేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ పోస్ట్స్, ఫ్యాన్ వార్స్, మ్యాచ్ కంటే ఎక్కువగా ఈ విసిల్స్ ఇష్యూ వైరల్ అయింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఓటమితో చెన్నై పరిస్థితి చాలా డేంజరస్ అయింది. నెట్ రన్ రేట్ ప్రెషర్, పాయింట్స్ టేబుల్ కాంప్లికేషన్స్, అదర్ టీమ్స్ రిజల్ట్స్, డిపెండెన్సీ అన్నీ కలిపి సిఎస్కే ప్లే ఆఫ్స్ హోప్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యాయి. ఒకప్పుడు ప్లే ఆఫ్స్ గ్యారంటీ అన్న టీం ఇప్పుడు క్వాలిఫికేషన్ కోసం ఇతర టీమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇదే ఫ్యాన్స్కి ఎక్కువ బాధ ఇచ్చింది. ఎందుకంటే ఈ సీజన్లో చాలాసార్లు సిఎస్కే క్లోజ్ మ్యాచెస్ లూజ్ అయింది. అండ్ ఎవ్రీ టైమ్ సేమ్ మిస్టేక్స్, స్లో బ్యాటింగ్, పూర్ డెత్ ఓవర్స్, డ్రాప్ ఛాన్సెస్, ల్యాక్ ఆఫ్ ఇంటెంట్. ఈ మ్యాచ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎక్స్పోజ్ చేసింది. చేపోక్ బయట ఫ్యాన్స్ రియాక్షన్స్ చాలా ఇమోషనల్గా ఉన్నాయి. కొంతమంది సైలెన్స్గా స్టేడియం నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా ధోని పేరు ఛాంట్ చేశారు. ఎందుకంటే సిఎస్కే ఫ్యాన్స్ లాయల్టీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. విన్ అయినా లూజ్ అయినా వాళ్ళు టీంని వదిలిపెట్టరు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ మ్యాచ్ తర్వాత ఫ్రాంచైజ్ సీరియస్ చేంజెస్ గురించి ఆలోచించాల్సిందే. క్రికెట్లో ఒక్క ప్లేయర్ వల్ల మ్యాచ్ గెలవచ్చు, కానీ మిస్టేక్స్ వల్ల కూడా మ్యాచ్ పోతుంది. ఈరోజు హైదరాబాద్ బెటర్ క్రికెట్ ఆడింది. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ మ్యాచ్ డిఫైనింగ్ మూమెంట్ అయింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేసిన చిన్న చిన్న ఎర్రర్స్ చివరికి సీజన్నే కాస్ట్ చేశాయేమో. అయితే ఇదే ఐపీఎల్ బ్యూటీ. ఒక మ్యాచ్ హీరోని తయారు చేస్తుంది, మరో మ్యాచ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? సిఎస్కే నిజంగా వాళ్ళ మిస్టేక్స్ వల్లే ఓడిందా, లేక ఎస్ఆర్హెచ్ సింప్లీ అన్స్టాపబుల్గా ఆరిందా? అలాగే విజిల్స్ కాంట్రవర్సీ గురించి మీ ఒపీనియన్ ఏమిటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరో ఇంటెన్స్ క్రికెట్ బ్రేక్డౌన్తో కలుద్దాం.